నా ఫస్ట్ రియాక్టింగ్ వీడియో ఫుడ్ గురించి, క్రింజీ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో వస్తుంది కదా. సో లెట్స్ గో. What's the purpose of this? And he puts it back. వాడు ఆయిల్ చేతులు పెడుతుండు, ఏం చేస్తుండు, ఏం చేయాలంటే గ్లాసెస్ పెట్టుకో స్విమ్మింగ్ పూల్ది, దాంట్లో దునుకో ఆయిల్. ఏ మనుషులు ఉన్నారన్న ఆయన స్టన్స్ చేస్తున్నా, ఫుడ్ వండుతున్నావు నువ్వు. Again. పానీపూరి అందరూ తినే ఉంటారండి. ఈరోజు ఎలా తయారు పానీపూరి. ఈయన భగత్జీ అంట, ఫుల్ ఫేమస్ అంట ఈయన పానీపూరి చేసేదానికి. ముందుగా ఆ నీళ్ళల్లో కొంచెం హింగ్ అంటే ఇది హింగ్ వేసుకున్నాడు. దీని తర్వాత నీట్ గా ఉండే బకెట్ లో నుంచి ఆ మసాలా తీసి కలుపుతా ఉన్నాడు. దీని తర్వాత కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి చేస్తా ఉన్నాడు. నీట్ గా దీని తర్వాత కొంచెం ఇంకా నేచురల్ కావాలి పోయి వచ్చినాడు, కడిగినాడు. దీని వదలపా మసాలా లోపలేసి బాగా నీట్ గా మోసే వరకు వేసి కలిపి. దీని తర్వాత ఇప్పుడు ఈ మసాలా ఈ వీడియో మీ ఫ్రెండ్ లిస్ట్ లో పానీపూరి లవర్స్ ఉంటారు, వాళ్ళకి సెండ్ చేయండి. బాగా చేతులు లోపల పెట్టి బాగా కలబెడతా ఉన్నాడు. తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ కస్టమర్ చూపిస్తాడు. కస్టమర్ గద గద అని కొట్లాడుకుంటా ఉన్నాడు ఇది తినేదానికి. వాటర్ మిలన్ ఎవడన్నా ఆయిల్లో వేసి చేస్తారా? ఏం చేస్తున్నాడు? బాబా బాబా వాటర్ మిలన్ అనుకున్నాడా, చపాతి అనుకున్నాడా, పెనం మీద వేయిస్తుండు. అంతా జనాలు ఇట్లాంటివి తింటే అవుటే. మసాలా దోశ అయితే స్టార్ట్ చేశాను అనమాట. వచ్చేసాను యాక్చువల్లీ మన సెకండ్ విజిట్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఫుల్ గా నచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టీ పొడి మసాలా దోశ కూడా ట్రై చేసాం. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ అంటే కొంత అయితే ట్రై చేశాను. ఇది నా ఫేవరెట్ ఏంటంటే చెప్పాలంటే. అయ్యో ఇక్కడ ఒక హీరో స్టార్ట్ అయితే ట్రై చేశాను. ఇప్పుడు ఫస్ట్ టైం అండ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బిసి బిల్లా బాగా తినేసా. బట్ మనకి ఏంటంటే ఇంకా స్టమక్ గన్ని తిన్నాక స్టమక్ లో ప్లేస్ ఉందా అంటే ఏమనాలి? నిజం చెప్తున్నా, నీకు దండం పెట్టరాలి అయ్యా, దండం రా దూత. అనిపించింది. అందుకని చెప్పి ఇక్కడ ఒక ప్రసాదం లాంటి బెల్లం పొంగల్ అయితే ఒకటి ఆర్డర్ చేసుకుని ఫినిష్ చేశాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే స్ట్రెంత్ ఎండ్యూరెన్స్ కోసం ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ ఎలక్సర్ అని చెప్పి ఒక స్మూతీ ఉంటుంది, అది కూడా తీసుకొని ఫినిష్ చేశాను. ఆయన ఏంటంటే మా ఇది మనకు అమేజ్మెంట్ చెప్పారు. అది వండుకున్న ఆయిలా, కోకోనట్ ఆయిలా, ఏందన్నట్టు అది ఇంజన్ ఆయిలా? అసలు ఆయిలేనది? నాకు డౌటే. తారో ఇంజన్ ఆయిల్. ఇంజన్ ఆయిల్లో ఒక ఎగ్ వేసింది, అది కలర్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అది తింటే ఉంటారా మనుషులు? పీక్తారా? ఇది ఐ థింక్ పాకిస్తాన్ వీడియోనో, ఇండియాదో పాకిస్తాన్దో డౌట్. ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా నీట్ గా ఉండే బనానాలు తీసుకొని, అరటిపండ్లో కొన్ని మాత్రమే పుచ్చిపోయినాయి, అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ బనానాస్ అన్ని దాంట్లో వేస్తా ఉన్నారు. దీని తర్వాత గుడ్లన్నీ తీసుకొని ఒక ప్లాస్టిక్ బకెట్ లో వేసి, దీని తర్వాత కొంచెం చక్కెర, అరటిపండ్లు, గుడ్లు అన్ని వేసి బాగా మిక్స్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి దీంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఇంకొంచెం బాగా మిక్స్ చేస్తా ఉన్నారు. ఈ మిశ్రమాన్ని బకెట్ లో నుంచి బేకింగ్ ట్రే లో ఆయన చేత్తో చెయ్యి మొత్తం దాంట్లో పెడుతుండు, గ్లౌజులు లేవు, ఏమి లేవు. కనీసం ఇక్కడ దాకా పెట్టిన ఒక డైరెక్ట్ మొత్తం ఇదే పెట్టిస్తుంది. అందరూ లైఫ్ లో ఒకసారైనా అప్పడాలు తినే ఉంటారు. ఇప్పుడు అప్పడాల మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. ఈ మిశ్రమాన్ని తీసుకొని గిన్నె పైన వేసి రుద్దుతా ఉన్నారు. దీని తర్వాత దీన్ని ఉడకబెట్టిన తర్వాత తీసుకెళ్లి డ్రైయింగ్ ప్రాసెస్, ఎండపెట్టేదానికి తీసుకెళ్తాం. ఆ ఎండపెట్టే నేల ఎట్లుండాలంటే చెప్పులేసి తొక్కి ఎండపెడతా ఉండాలి. ఎందుకంటే దాంట్లో రుచి రావాలి కదండి. ఇప్పుడు వచ్చి కటింగ్ ప్రాసెస్. దీంట్లో ఆ పెద్ద ఆవిడ గిన్నె పెట్టి ఆ రెండు కాళ్ళతో వేసి నొక్కుతా ఉంది. ఆ నొక్కి ఆ టేస్ట్ రావాలి కదండి, ఆయన కాల్లోని రుచి రావాలి కదా. వీడు అప్పడాలను వేసి రుద్దుతా ఉన్నాడు. వీడు తినిన గుట్కా అంతా దాంట్లో పడాలి కదా.
ఈ అప్పడాలు తింటే బేదులైతే గ్యారంటీ అండి. టాబ్లెట్స్ గుర్తుపెట్టుకోండి. లోపరమే 2 mg టాబ్లెట్ పెద్దోళ్ళకి, జింక్ సిరప్ చిన్నపిల్లలకి. స్టింగ్ తాగడం డేంజర్ అంటే వాడు చూడండి ఆమ్లెట్ ఇస్తాం స్టింగ్తో. ఏమనాలి, ఇలాంటివి తింటే టేస్ట్గా ఫస్ట్ హాస్పిటల్ పాలేదు గుర్తుపెట్టి. దాంట్లో మళ్ళీ క్యాప్సికమ్ చూస్తేనే కప్పులో గుర్తుంది. ట్రై చేయండి మీరు కూడా హాస్పిటల్ వెళ్ళినట్టు. మనకి నోరూరు నుంచే బొద్దింక, పట్టు పురుగు, చిన్న పురుగు, తేళ్ళు, పెద్ద తేలు, గొంగల పురుగులు, తూనీగలు వచ్చాయి. ఫస్ట్ తూనీగతో స్టార్ట్ చేద్దాం. తూనీగా చాలా బాగున్నాయి. ఇప్పుడు చూడండి తేలు ఎంత బాగుంది. అలాంటి అన్నకే సాధ్యం సాహసాలు మీరు ఎవరికి ట్రై బాగుంది. పట్టు పురుగులు బొద్దింక ఎలా ఉందో చూద్దాం. ఇది బాగుంది, చాలా బాగుంది. పట్టు పురుగులు ఎలా ఉన్నాయో చూసి చెప్తాను. ఎంత బాగున్నాయో. ఇది చూడ, చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది అనిపించలేదు. అందరినీ చూడ జడ్జి ఎలా ఉందో చెప్తాను.